మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 పరిమితం అయిపోయారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి పరిమితమైన రోడ్డున్నా ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నారా? సరిగ్గా 2 మాసాల క్రితం మీరు జబ్బలు తెలుసుకొని జూబ్లీహిల్స్లో గెలుస్తామని గొప్పలు చెప్పి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పగటికల కంటే ఏం జరిగింది ఆ ఎన్నికల్లో? ఘోరంగా ఓటమి. మీ పార్టీ మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నా చెప్పంటున్నా. పంచాయత్ ఎన్నికలు జరిగి 48 గంటలు కాలే 25% తెలంగాణలో పరిమితమైన మీరు ఈ పంచాయత్ ఎన్నికల్లో ఈడ్చి కొట్టినా ఇంకా దమ్ము ధైర్యం గురించి మాట్లాడేటువంటి మాటలేనని అడుగుతా ఉన్నా. పిల్లక్కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగా ఈరోజు మీరు ఏదేదో ఊహల పల్లెకిలో వెళ్ళి మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఈ దమ్ము ధైర్యం మాట వాస్తవానికి మీ ఆత్మను పరిశీలించుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజా బాహుళ్యంలోకి పరిపాలన ద్వారా చొచ్చుకొని పోయి